మోక్షంలో బంగారు రోడ్లు, బంగారు వీధులు ఉంటాయి. మానవులు చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు. పాపంలో మానవులు ఉన్నారని యేసయ్య సిలువలో రక్తం కార్చారు, బలైపోయారు. పరిశుద్ధులుగా మార్చారు యేసయ్య. పరిశుద్ధులుగా మార్చారు మానవులు. ఈ మానవులు పరిశుద్ధులుగా మారాలి. ఎదిగిన మొక్కలుగా ఉండాలి. ఎదిగిన మొక్కలుగా ఉంటే సరిపోదు. 4 ఉండాలి. 1 కుటుంబంగా కలిసి ఉండాలి. 2 బైబిల్ చదవాలి. 3 ప్రార్థన చేయాలి. 4 యేసయ్యని గణపరచాలి, యేసయ్యని ఆరాధించాలి, యేసయ్యని కీర్తించాలి. అందరికీ వందనాలు. అప్పుడు పరలోకంలో చేస్తారు. అప్పుడు మనం పరలోకంలో చేర్చబడతాము. యేసయ్య మనందరం పరలోకం చేర్చబడతాం. యేసయ్య మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.